హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి. వీరందరి ఖాతాలో కూడా 4 పథకాలు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి. ఈ యొక్క 4 పథకాలు ఏ పథకాలు జమ చేయబోతుంది, ఈ యొక్క పథకాలను ఏ విధంగా మీరు పొందాలి, అదేవిధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ తేదీల్లో ఈ యొక్క డబ్బులు మీ ఖాతాలో పడబోతున్నాయి అనేటి విషయాలన్నీ కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ యొక్క సంక్షేమ పథకాలను అయితే తీసుకొస్తుంది. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అయితే చూస్తుందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా చూస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ప్రధానంగా వీరికి సంబంధించి వీరి యొక్క తల్లిదండ్రుల ఖాతాలు అయితే ప్రతి సంవత్సరం సంబంధించి అయితే 15,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఈ యొక్క 15,000 అనేది ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, సెకండరీ దాకా చదువుతూ ఉంటారో విద్యార్థులు, వీరికి సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా ఇస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో 2 చదువుతున్నా, లేదంటే కనుక 3 చదువుతున్నా, గరిష్టంగా ఎంతమంది చదువుతున్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందండి. కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15 అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారందరి ఖాతాలో కూడా జమ చేస్తామని అయితే చెప్పారు. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి ఈ యొక్క పథకం డబ్బులు పొందాలంటే ఎవరైతే ఈ యొక్క పథకం సంబంధించి లబ్ధిదారులు ఉంటారో వారికి సంబంధించి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకునే టైంలో మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మనకైతే ఆల్రెడీ చెప్పైతే ఉందండి. అయితే కొన్ని రూల్స్ అయితే అమలు చేస్తున్నారండి. ఆ రూల్స్ ఏంటనేది కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. తల్లికి వందనం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 1 నుంచి ఇంటర్మీడియట్, సెకండరీ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఇస్తున్నారండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఒక పథకం వస్తుందండి. ఇదే విధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఒక పథకం అయితే ఇవ్వబోతున్నారండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యార్థికి సంబంధించి 75% అటెండెన్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. అంటే స్కూల్స్లో కానీ అదేవిధంగా కాలేజ్లో కానీ అటెండెన్స్ అనేది షార్టేజ్ అయితే ఉండకూడదండి. పర్ఫెక్ట్గా యాక్యురేట్గా అయితే ఉండాలండి. ఈ విధంగా అయితే ఉంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయండి. ఇక దీంతో పాటే మరికొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తారండి. మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేయడం జరుగుతుందండి. అంటే ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులు పొందాలనుకుంటున్నారో వారి యొక్క కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అనేది ఉండవలసి అయితే ఉంటుందండి. ఒకవేళ కనుక రేషన్ కార్డు ఉన్నప్పటికీ లేదా లేనప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క పథకం సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే చూస్తారండి. అంటే ప్రధానంగా చూస్తే కనుక వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ చెక్ చేస్తారండి. 3 లక్షల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు ఉంటే కనుక ఈ యొక్క పథకం వస్తుందండి. ఇక రేషన్ కార్డు ఉన్నవారికి ఏంటంటే ప్రాధాన్యత అయితే ఎక్కువైతే ఉంటుందండి. రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. ఒక స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ముందుకుంటే రేషన్ కార్డే ప్రధానమండి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి. కాబట్టి రేషన్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే చెక్ చేస్తారండి. ఇక యాన్యువల్ ఇన్కమ్ అనేది సిటీల్లో అయితే కనుక 3 లక్షలు చూస్తారండి. ఇక గ్రామాల్లో చూస్తే కనుక 2,50,000 కింద ఇంకా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక దీంతో పాటే మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. అంటే మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడవలసి అయితే ఉంటుందండి. అంటే ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలకు కానీ లేదా 7 నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటుందండి మీ యొక్క కరెంటు యూసేజ్ అనేది. ఇలాగా యూనిట్లు యావరేజ్ తీసుకున్న టైంలో మీకు కనుక ఎక్కువ కనుక యావరేజ్ వచ్చినట్లయితే అంటే 300 యూనిట్లు దాటేసి మీ యొక్క కరెంటు బిల్ యూసేజ్ యావరేజ్ వచ్చిందనుకోండి, మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే ఆపేస్తారండి. ప్రభుత్వ పథకాలు అయితే మీరు అయితే పొందలేరండి. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రూల్ అనేది గత ప్రభుత్వం కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే అమలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రూల్ అనేది అమలు చేయబోతుందండి. కాబట్టి కరెంటు బిల్ మీరు వాడేటప్పుడు కూడా కరెంటు బిల్ అనేది ఎన్ని యూనిట్లు వాడుతున్నారు, ప్రతి నెల ఎంత యావరేజ్ వస్తుంది అనేది చూసుకుంటూ అయితే వాడవలసి అయితే ఉంటుంది. అలా వాడితే కనుక మీకైతే సంక్షేమ పథకాలు వస్తాయండి. ఇక దీని తర్వాత మీకు సొంత భూమి కలిగి ఉన్నా లేదంటే కనుక సొంత ఇల్లు కలిగి ఉన్నా కూడా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక సొంత ఇల్లు కలిగి ఉన్నారనుకోండి, ఆ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక అదేవిధంగా సొంత భూమి కలిగి ఉంటే కనుక
మాగాని అయితే కనుక 2.5 ఎకరాలు, మెట్ట అయితే కనుక 5 ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక 2 రకాల భూములు కలిగి ఉన్నారనుకోండి, 2 రకాల భూములు కలిపి 5 ఎకరాల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి. అలా ఉంటే కనుక మీకైతే కంపల్సరీ ఒక సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి, మీకైతే వస్తుంది. అదేవిధంగా ప్రీవియస్గా 2 ఇయర్స్, లాస్ట్ 2 ఇయర్స్ బట్టి మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టి ఉండకూడదండి. మీ యొక్క హిస్టరీ అనేది అక్కడ చూపించకూడదండి. అంటే మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా సో గత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మీరు అయితే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. దానికన్నా ముందు అయితే అప్లై చేసుకోలేరండి. ఇక 4 వీలర్ వెహికల్, కార్ అనేది మీరైతే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి. ఒకవేళ కనుక మీరు ఏదేమైనా మీరు వాహనం అనేది ఉద్యోగరీత్యా అంటే ఉపాధి నిమిత్తం ఏదైనా వాహనం కొనుక్కోండి వాడుతున్నారనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీకు మినహాయింపు అయితే ఇస్తుందండి. ఒకవేళ కనుక లగ్జరీగా కారే కొనుక్కున్నారనుకోండి, కారు కొనుక్కుంటే కనుక మీకైతే మినహాయింపు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదండి. సో వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఆపేయడం అయితే జరుగుతుందండి. ఇక అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికైతే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు అనేది చెప్పిందండి. కాబట్టి ఎవరైతే అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఉంటారో అందరూ కూడా వెల్ఫేర్ స్కీమ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక ప్రభుత్వ ఎంప్లాయీ అయితే మీ యొక్క రేషన్ కార్డులో ఉంటే కనుక వెంటనే కూడా తొలగించండి. ఎందుకంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ మీ యొక్క రేషన్ కార్డులో ఉండకూడదండి. సో కంపల్సరీ మీరైతే స్ప్లిట్ ఆప్షన్ అనేది వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఇక వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనేది సేమ్ ఇదే విధిగా అయితే ఉంటాయండి, యాజ్ ఇట్ ఈస్గా. ఇంకా పెంచే అవకాశం ఉంటుంది కానీ ఇందులో నుంచి అయితే తీసేసే అవకాశం అయితే కూడా ఏది అయితే ఉండదండి. సో ఏదైనా స్కీమ్కి అప్లై చేసుకునే ఉండే ముందు కంపల్సరీ ఇవన్నీ రిక్వైర్మెంట్ అయితే ఉన్నాయండి. రూల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తుంది. అదేవిధంగా తల్లికి వందనం పథకం సంబంధించి కూడా, తల్లికి వందనం పథకం సంబంధించి అప్లై చేసుకోవడానికి విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, ఇక తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్, తల్లిదండ్రులకు సంబంధించి గార్డియన్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటూ అయితే ఉండండి. ఇక దీంతో పాటే ఈ యొక్క విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి అయితే ముందుగానే రెడీ చేసి అయితే పెట్టండి. ఇక అదేవిధంగా విద్యార్థికి సంబంధించి బాల ఆధారు, ఇక అదేవిధంగా మెయిన్ ఆధారు రెండు కూడా వేరీ అయ్యేటట్టు చూసుకోండి. అంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారికి బాల ఆధార్ అయితే ఉంటుందండి. అంటే 5 సంవత్సరాల లోపు వారికి, 5 సంవత్సరాలు దాటిన తర్వాత 6వ సంవత్సరం నుంచి వారికి అయితే రెగ్యులర్ ఆధార్ వస్తుందండి. సో అలాగా మీరు 2 ఆధార్లు కూడా యాక్యురేట్గా ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డులో వారికి అడ్రస్ అనేది సరిగ్గా ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా మీదైతే యాడ్ చేయించుకోండి. థమ్స్ కూడా మీరు వేస్తారు కాబట్టి సో థమ్స్ కూడా యాక్యురేట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇక ఈ యొక్క తల్లికి వందనం 11 డబ్బులు అయితే June 15 వేస్తాను అంటున్నారు. ఇక ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కలిపి, సో మీరు మీ యొక్క రేషన్ కార్డు మొత్తం తదితర డాక్యుమెంట్స్ ఇవన్నీ కలిపి మీరైతే స్కూల్స్లో ప్రైమరీగా మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారండి. ఇంకా సెకండరీగా చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయాలు అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారండి సెకండరీగా. సో అక్కడ చేసిన తర్వాత మీరు లాస్ట్ చేసి ఈకేవీసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే తంబ్ అనేది వేయవలసి అయితే ఉంటుందండి. ఆ తంబు వేసిన తర్వాత మీకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయండి. గరిష్టంగా ఈ యొక్క పథకం 2 ముగ్గురున్నా కూడా ఇస్తారు కాబట్టి సో సేమ్ ప్రొసీజర్, సేమ్ ప్రూఫ్స్ అయితే మీరైతే ఇచ్చి అయితే ఈ యొక్క 11 డబ్బులు పొందొచ్చండి. అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు సేమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్స్ కానీ ఇక మిగతా ప్రూఫ్స్ అన్నీ కూడా సేమ్ అయితే ఇచ్చి మీరు ఈ యొక్క 11 డబ్బులు అయితే పొందొచ్చండి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి. ఇక దీని తర్వాత చూస్తే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళకి 10 లక్షల వరకు కూడా బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పిస్తుందండి. ఈ యొక్క 10 లక్షలు కూడా వీరైతే తీసుకున్న తర్వాత ఈ యొక్క 10 లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులో వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా అయితే కడతామనేది చెప్తుంది. కాబట్టి ఈ రకంగా వీరికైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇక 0 వడ్డీ పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి చాలా వరకు. ఇక అదేవిధంగా ప్రీవియస్గా కూడా ఇచ్చారు, అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తున్నారండి. ఇక్కడ 10 లక్షల వరకు కూడా వీరైతే లోన్స్ అయితే తీసుకొచ్చండి. తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకాన్ని అనేది ఒక 2025 సంవత్సరం సంబంధించి అయితే అమలు చేయబోతుందండి. సో అంటే 0 వడ్డీ పథకం అనేది సో డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ అమౌంట్కు సంబంధించి ఇక్కడ ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుందండి. సో ఈ రకంగా 0 వడ్డీ పథకం ద్వారా వీరైతే బెనిఫిట్ అయితే పొందుతారండి. ఇక డ్వాక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ఇక అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే 20,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000, రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000, మొత్తం కలుపుకుని 20,000 అనేది ఒక 2025 సంవత్సరం సంబంధించి
అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అయితే డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే డబ్బులైతే పడబోతున్నాయండి. ఇక అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అనేది మే నెలకు సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తామని అయితే ఇప్పటికే చెప్పిందండి. ఈ యొక్క డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో, అదేవిధంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఎవరైతే రైతులు ఉంటారో వారికి సంబంధించి అయితే వస్తాయండి. ఇక అదేవిధంగా ఎవరైతే రైతులు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారో వారికి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క పథకం సంబంధించి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుని ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అదేవిధంగా పిఎం కిసాన్ పథకం సంబంధించి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా రూల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి, కొత్త రూల్స్ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు అప్ టు డేట్ మీరు కంపల్సరీ అప్డేట్గా ఉండాలి. సో అదేవిధంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ యొక్క ఏదైతే మీ యొక్క పొలం సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మీరైతే కంపల్సరీ ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరైతే డబ్బులు పొందడానికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆర్బీకే సెంటర్లు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఇవాళ మనకి డబ్బులు అయితే వేశారండి. మత్స్యకార భరోసా పథకం కింద 20,000 అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే వేట నిషేధ టైంలో ఇంటికాడే ఉంటారో 2 నెలల పాటు వారికి సంబంధించి మత్స్యకార భరోసా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఇంకా మరిన్ని పథకాలు అయితే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే తీసుకొస్తామని అయితే ఇక్కడ చెప్పారు. కాబట్టి సో వెయిట్ చేయాల్సి అయితే ఉందండి. అందరికీ కూడా అన్ని పథకాలు అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.